అందరికీ నమస్కారం. మన డైలీ భక్తి కథల సిరీస్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేసాను. మరి ఈ ప్రపంచంలో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం గొప్ప పుణ్యమని శాస్త్రాలు చెబుతాయి. ఆ అన్నదానం వెనుక దైవశక్తి ఎవరో తెలుసా? మరి ఆమెనే అన్నపూర్ణాదేవి. పురాణాల ప్రకారం ఒకసారి శివుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు, ఈ ప్రపంచమంతా ఒక మాయ, అన్నం కూడా మాయే అని. అప్పుడు పార్వతీదేవి ఆ మాట విని ఒక నిర్ణయం తీసుకుందట. ఆమె ప్రపంచం నుంచి అన్నాన్ని తొలగించింది. కొంతకాలానికి భూమిపైన ఒక భయంకరమైన బాధ ఏర్పడిందట. ప్రపంచంతా ఆకలితో బాధపడింది. దేవతలు మనుషులు అన్నం లేక ఇబ్బంది పడ్డారట. అప్పుడు శివుడు తన తప్పును గ్రహించాడు. అన్నం ఎంత ముఖ్యమో ఆయనకు అర్థమైంది. ఆ సమయంలో పార్వతీదేవిని అన్నపూర్ణాదేవిగా అవతరించింది. కాశీలో ఒక ఆలయంలో ఆమె బంగారు పాత్రలో అన్నం పెట్టి అందరికీ దానం చేయడం ప్రారంభించింది. శివుడు కూడా అక్కడికి వెళ్ళి ఆమె దగ్గర భిక్ష తీసుకున్నాడట. అప్పుడు శివుడు ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చాడట. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానం చేసేవారు దేవుని సమానులు. అందుకే అన్నపూర్ణాదేవిని భక్తితో ప్రార్థిస్తే ఇంట్లో ఎప్పుడూ అన్నం కొరత ఉండదని నమ్మకం. ఆమె ఆశీర్వాదం ఉన్న ఇంట్లో సంపద, సంతోషం, శాంతి నిండుగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు మనం ఇలా ప్రార్థించాలి, అమ్మ అన్నపూర్ణాదేవి మా ఇంట్లో ఎప్పుడూ అన్నం కొరత రాకుండా ఆశీర్వదించు. ఇలా భక్తితో ప్రార్థిస్తే అన్నపూర్ణాదేవి కృప ఎప్పుడూ మనపై ఉంటుంది. ఒక మంచి భక్తి కథ తెలుసుకున్నాం కదా. మరిన్ని భక్తి కథల కోసం ఎదురు చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.